ప్రైజ్ ద లార్డ్ అండి. ఇవాళ 2 ఘనమైన విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత ఘనమైన విషయాలు. అందులో ఒకటి, దేవుడు ఘనమైనవాడు. ఆయన కంటే మించి ఘనమైనది ఏదీ లేదు. సృష్టికర్త అయిన యేసుప్రభువు కంటే ఘనమైనది లేదు. అయితే రెండవ ఘనమైనది ఏంటంటే, ఆయన తర్వాత ఇంకా ప్రపంచంలో అత్యంత ఘనమైనది వివాహము. చూడండి, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఇక్కడ చూడండి, వివాహం ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషంగా ఉండాలి అంటున్నారు. అంటే ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ దేవుడు ఎందుకు ఘనమైనవాడు? దేవుడు ఎందుకు ఘనమైనవాడు అంటే, ఆయన చేసిన క్రియలు మనం చేయలేం. ఆయన ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు, ఆది అంతము. కాబట్టి ఆయన ఉనికిని మనం గ్రహించలేం. కాబట్టి ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే సృష్టి చేశాడు, ఒక్కసారే సృష్టి చేశాడు. ఏంటి, స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని సృష్టి చేశాడు. వాళ్ళ కోసం ఈ లోకల్లో పశువులేంటి, పక్షులేంటి, జలచరాలేంటి, ఆ భూమి ఏంటి, ఆకాశం ఏంటి, వెలుగేంటి, రాత్రేంటి, పగలేంటి, సర్వంను సృష్టి చేశాడు. ఒక్కసారే చేశాడు. ఆ సృష్టి ఒక్కసారి చేశాక రెండవది ఘనమైంది వివాహంగా ఎలా చేశాడంటే, ఆ సృష్టిలో స్త్రీని పురుషుణ్ణి తన చేతులతో చేశాడు. ఆ ఇద్దరికి వివాహం చేశాడు, వాళ్ళిద్దరినీ కలిపాడు. ఆ తర్వాత వాళ్ళకేం చెప్పాడంటే, మళ్ళీ ఆదికాండంలోకి వస్తే కనుక మనం ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సృష్టికర్త ఎవరంటే దేవుడు. ఒక్కసారే సృష్టి చేశాడు. స్త్రీని పురుషుణ్ణి చేశాడు. మానవుల్లో చేశాక వాళ్ళ కోసమేమో ఈ పశువుల్ని, పక్షుల్ని, వాటన్నిటిని చేశాడు. జ్యోతుల్ని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని అన్నీ చేశాడు. ఇంక తర్వాత సృష్టి ఆయన చేయలా, మనకప్పు చెప్పాడు. ఇక్కడ చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. అంటే ఏంటి, ఈ ఆదాముని హవ్వని కలిపి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఇంకా నెక్స్ట్ సృష్టికర్తలు మీరన్నాడు. అందుకు వివాహం ఘనమైంది. అంటే వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని కూడి పిల్లల్ని కనండి. అంతేకాకుండా మీరు పొలంలో పంటలు వేసుకోండి. అంటే నెక్స్ట్ ఒకసారి భూమిలోంచి ఆవిరి లేవాలి, భూమిలో మొలకలు లేవాలి, జలచరాలు కరాలి, ఆకాశ పక్షులు కలగాలని ఒకసారి నోటి మాటతోని ఇంకా తర్వాత నుంచి, ఇప్పుడు సపోజ్ పశువులు ఉన్నాయి, వాటిని పొదిగించి వాటిని పిల్లలు చేయించి వాళ్ళకు కూడా సృష్టి చేయించడానికి మానవుడిని పెట్టాడు. తర్వాత నెక్స్ట్ ఈ సృష్టి చేయడానికి ఈ స్త్రీ పురుషుడికి వివాహం అనేది పెట్టాడు దేవుడు. ఈ వివాహం అనేది పెట్టి మీ ద్వారా పిల్లల్ని కనండి. ఆ వివాహం ఎందుకు? సృష్టికర్తలు అవడానికి, పిల్లల్ని సృష్టించడానికి, వీళ్ళిద్దరూ కూడుకొని నెక్స్ట్ పిల్లల్ని కనడానికి, అందుకు వివాహం పెట్టాడు. అయితే ఈ వివాహం అనేది ఎందుకు? పానుపు నిష్కల్మషమైనది. కేవలం వివాహం అనేది భార్యాభర్తలు పిల్లల్ని కనడానికి, కూడడానికి మాత్రమే. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ, ఆ వివాహాన్ని అగౌరవపరుస్తూ, ఇష్టమైన వాళ్ళతో డేటింగ్లు చేస్తూ, ఇప్పుడే పిల్లలు వద్దని కడుపులు తీయించేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు. ఖచ్చితంగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎవరైతే ఆ వివాహాన్ని ఘనంగా ఎంచుకుంటారో, ఆ పిల్లలు కనడానికి వాళ్ళు దేవుని ఇష్టానుసారులుగా ప్రవర్తిస్తారో, దేవుని ఆజ్ఞను పాటిస్తారో, వాళ్ళకి బహుమానం దేవుని నుంచి వస్తుందంట. అందరి నుంచి గిఫ్ట్లు రావడం వేరు, దేవుని నుంచి బహుమానం పొందుకోవాలంటే వాళ్ళు ఎంతో దేవుని దృష్టిలో యోగ్యులై ఉండాలి. అయితే దేవుని ప్రేమ పొందుకున్న వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళకి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నాడు. రెండోది, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అంటున్నాడు. పిల్లలే దేవుడిచ్చే బహుమానం పిల్లలు. ఆ పిల్లలే వాళ్ళకి ఆస్తి అని క్లియర్గా చెప్తున్నాడు. ఏంటంటే ఫస్ట్ సృష్టికర్త దేవుడైన యెహోవా స్త్రీని పురుషుణ్ణి సృష్టించాడు.
ఆ స్త్రీని పురుషుని ఒక్కసారి సృష్టించి తర్వాత నుంచి ఆయన తదనంతరం చూడండి కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము. ఇప్పుడు మనకి పిల్లలు ఎలా స్వాస్యమో యెహోవాకి మనం కూడా స్వాస్యమే. ఆయనకి పిల్లలం మనం. అయితే ఆయన స్వాస్యం. అందుకే మనకి ఏమన్నాడు, మీరు మీ మనం పిల్లలం కాబట్టి మనకి ఆ పారంపర్యత ఇచ్చాడు సృష్టికర్తలుగా అవ్వడానికి. రెండవ సృష్టి ఆయన మూడో మనిషిని సృష్టించలా, ఆ ఇద్దరిని జతపరిచి కూడి పిల్లల్ని కనెక్ట్ చేశాడు. తర్వాత మనందరికీ వివాహం ఘనమైనది. ఎందుకంటే ఈ ప్రపంచంలో పుట్టింది మనం ఎందుకంటే స్త్రీ పురుషులం పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి చేసుకుని నెక్స్ట్ జనరేషన్ని మనం ఇవ్వడానికి దేవుడికి. కానీ ఇవాళ పెళ్ళిళ్ళు ఎంత అసహ్యంగా తయారవుతున్నాయంటే, ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె, ఇతని ఇష్టం వచ్చినట్టు ఇష్టను డేటింగ్లు చేసుకోవడం, వాళ్ళకి ఇష్టమైతే కలిసి ఉండడం, లేకపోతే టకీమని డైవర్స్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఇదివరకు పూర్వీకులు ఏం చేసేవారు, ఒకరికొకరు భార్యాభర్తలు లోబడేవారు, ఓర్చుకునేవారు శ్రమలు. ఇప్పుడున్న లగ్జరీస్ లేవు, ఇప్పుడున్న ఆస్తుపాసులు లేవు, ఇప్పుడున్న ఆ స్త్రీకి అయితే స్వతంత్రం లేదు. కానీ ఒకరికొకరు లోబడి దేవుని అందుకే పుణ్యకాలం దేవుడికి లోబడి వాళ్ళు పిల్లల్ని 1-10 మంది పిల్లల్ని కని పెంచి పోషించేవారు. అదే పని వాళ్ళకి. భర్త తీసుకొచ్చి సంపాదించి పెట్టడం, స్త్రీ ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి అబ్బా మా బాధ్యత తీరింది అనుకోవడం. ఇలాంటి వివాహ సంబంధాన్ని ఇవాళ అగౌరవపరుస్తున్నాం. ముఖ్యంగా యూత్ ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా పెళ్ళి కాకుండానే ఉంటున్నారు. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. మనం భార్యాభర్తలు ఎక్కే పరుపు మీద వాళ్ళు పండుకునే మంచాల మీద మా పూర్వీకులైతే మా అమ్మగారు అయితే ఈ రోజుకి కూడా మా మంచం మీద కూర్చోదు. ఎందుకంటే అమ్మ అది మీ పరుపు, పిల్లలకనే ఆ పవిత్ర స్థలం, అది అందరూ ముట్టుకోకూడదు. ఆ బెడ్రూమ్ ఎవరికి చూపించినా కూడా కోపం వచ్చేసేది మా పెద్దవాళ్ళకి. కాబట్టి అది పానుపు నిష్కల్మషమైంది. ఎందుకంటే ఆ పానుపు దేనికోసం, సృష్టి జరగడానికి, భార్యాభర్తలు కూడి చక్కగా నెక్స్ట్ సృష్టి జరిగించడానికి. కాబట్టి దేవుడు చూడండి, ఆయన సృష్టికర్త, దేవుడు ఘనమైన వాడు, ఆయన సృష్టికర్త. తర్వాత ఆదాము అవ్వని చేసి తను సృష్టించి వాళ్ళకి పిల్లల్ని కనే భాగ్యాన్ని ఇచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత అదే ఇదిగా మనం కన్యాదానం కూడా చూడండి, ఆదాముని చేశాక హవ్వని అతని పక్కటముక నుంచి తీసుకొచ్చి అతనికి అప్పచెప్తాడు. ఇదిగో ఈమె నీ పక్కటము నుంచి తీయబడింది స్త్రీ అంటే నరులలోంచి తీయబడింది కాబట్టి నాది. అర్ధనారీశ్వరుడు అంటే ఎవడు? మగవాడే. ఎందుకంటే స్త్రీ మగవాడి పక్కటముకలోంచి వచ్చింది కాబట్టి అర్ధనారీశ్వరుడు. సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు అతను. ప్రతి మగవాడు అంతే. అది తెలుసుకోకుండా స్త్రీని కొట్టడం, తిట్టడం, అవమానించడం. ఈ స్త్రీలు పడలేక మగవాళ్ళని ఎదిరించడం, లేకపోతే వదిలేసేయడం, విడాకులు ఇచ్చేయడం. ఇది కాదండి. ఈ లోకంలో అత్యంత ఘనమైనది దేవుడు, తర్వాత అత్యంత ఘనమైనది వివాహము. ఆ వివాహం సఫలం కావాలంటే పానుపు నిష్కల్మషంగా ఉండాలి. భార్యాభర్తలు దేవుని యందు భయం కలిగి, యెహోవా యందు భయభక్తులు కలగవాడికి భార్య దొరుకును. సామెతల గ్రంథం 31లో ఉంటుంది. కీర్తన గ్రంథంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడికి భార్య దొరుకుతుంది, ఆయన భార్య ద్రాక్షావళి వలె ఉంటుంది, పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. నువ్వు నీ పిల్లల్ని చూస్తావు అంటాడు. ఎవరు? దేవుని యందు భయభక్తులతో ప్రార్థన చేసి పెళ్లి చేసుకున్నవాడు నెక్స్ట్ సృష్టికర్త అవుతాడు. తర్వాత పిల్లల్ని కంటాడు. ఆ పిల్లల్ని నువ్వు చూస్తావు. ఎందుకంటే మనం ఎందుకు చూస్తాం అంటే ముసలితనంలో చిగురిస్తూ ఉంటాడు. ఎన్ని ఆశీర్వచనాలు ఉన్నాయో. దేవుని యొక్క ఈ ఒక్క వివాహాన్ని ఘనపరిస్తే, మనం భార్యాభర్తలను ఒకరికొకరు సర్దుకుంటూ పోతే, ఆ వివాహాన్ని జాగ్రత్త పెట్టుకుంటే నీ పిల్లల్ని చూస్తావు. ఎందుకు చూస్తావు? దీర్ఘాయుష్ ఎందుకు ఇస్తాడు? ఆ పిల్లలకి కూడా దేవుని యొక్క విషయాన్ని, ఆయన ఘనుడు, ఆయన సృష్టికర్త. ఆ తర్వాత మనం సృష్టి చెయ్యాలి, మనం సృష్టికర్తలుగా ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పాడు. ఎవరితో? మనుషులతో నిండించమన్నాడు. కాబట్టి ఇవాళ వివాహం అన్నిట్లోకి ఘనమైనది.
పానుపు నిష్కల్మషమైనది, ఇది రెండవది. మొదటిది దేవుడు అన్నిటికంటే ఘనమైనవాడు. ఈ ప్రపంచంలో 2 ఘనమైనవి. ఈ 2 ఘనమైన వాటిల్లో దేవుని లేనివాడు అయోగ్యుడే, వివాహం చేసుకొని వాళ్ళు కూడా అయోగ్యులే. మాకేముంది గొడవలు ఇది అది అని వివాహం చేసుకోపోవడం, వివాహాన్ని అవమానించడం కూడా తప్పే. కాబట్టి సరైన పద్ధతిలో చక్కటి వివాహం చేసుకుని ఆ వివాహానికి లోబడి కష్టమైన సుఖమైన ఒకరికొకరు తగ్గుతూ, ఒకరితో ఒకరు రాజీ పడుతూ, ఒకరితో ఒకరు సమాధాన పడుతూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అసలు వివాహం అయ్యాక ఎలా ఉండాలనేది ఇంకోసారి చెప్తాను నేను. ఆ వివాహాన్ని ఘనపరచండి. రెండవది ఘనమైంది వివాహం. ఆ వివాహాన్ని తృణీకరించి దాన్ని అవమానించిన వాడికి వాడి జీవితమంతా శాపగ్రస్తం అవుతుంది, పరలోకం కూడా ఉండదు. రేపు ఇవాళ నీ బల్ల చుట్టూ వివాహం చేసుకుని పిల్లల్ని కని నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లా ఉంచుకుంటే, రేపు తండ్రి అయిన యెహోవాతో మనం కాపురం ఉంటాం, ఆయన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె భోజనం బల్ల చుట్టూ ఉంటాం. కాబట్టి వివాహాన్ని ఘనపరచండి, వివాహానికి విలువివ్వండి. యూత్ జాగ్రత్త, ఇవాళ క్షణికమైన తప్పు నీ జీవితానికే శిక్ష. అంతేకాకుండా పరలోకం చేరకుండా ఆ దేవుని బల్ల చుట్టూ ఆ తండ్రి బిడ్డలమైన మనం రేపు ఆ బిడ్డలుగా ఉండడానికి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు, శాపగ్రస్తులు అవుతున్నావు. కాబట్టి వాళ్ళ వివాహాన్ని అన్నిటికంటే ఘనమైనదిగా ఎంచి, పానం నిష్కల్మషమైనదిగా ఉంచి, ఇవాళ నుంచి ఎవరైనా లవ్లో పడ్డం, క్షణికమైన డేటింగ్లు చేయడం, క్షణికమైన కొట్లాటలతో విడిపోవడాలు అవన్నీ మానేసి, వివాహం ఒకసారి జతపరచబడే ఉండండి, ఓర్చుకోండి, కొద్దిగా తట్టుకోండి. దేవుడే మీ ఇద్దరు మనసులు మార్చి మీ ఇద్దరిని ఇంకా ఆశీర్వదించి సమాధానంగా ఉంచుతాడు. ఈ వివాహం ఘనంగా తీసుకున్న వాళ్ళు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.